గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. పొద్దున్నే వీడియో తీసి పెడుతున్నానండి. పొద్దున్నే 6కి లేసా, 6:20కి అట్లా లేసాను. కిచిడి చేశాను. అన్నీ తీసేటప్పుడు వీడియో తీయలేదు, అన్నీ చేశాక వీడియో తీస్తున్నాను. కిచిడి చేశాను. ఎలా చేశానో చెప్తాను. ఫస్ట్ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, బాగా అల్లం పేస్ట్ అన్నీ వేసుకున్నా. అన్నీ వేసుకొని బాగా వేగినాక కొంచెం టమాటాలు కూడా వేసిన. అన్నీ వేసి వేగినాక కొంచెం లవంగాలు ఉంటారు కదండి, లవంగాలు కూడా వేసిన. కొంచెం లవంగాలు అన్నీ వేసిన. బాగా ఉడికినాక పెసరబ్యాళ్ళు, బియ్యం బాగా కడిగి దీంట్లో వేసేసి కొంచెం మనకి ఎంత కావాలో వాటర్ అంత వాటర్ వేసేసి పెట్టేసానండి. అంతే, కిచిడి ఇలాగ అయిందండి. పెసరబ్యాళ్ళ కిచిడికి ఒక్కటికే బాగుంటుంది కదండి. దీంతో పాటు ఏం చేశానండి అంటే చట్నీ ఇదండి. చట్నీ ఎలా చేశాను చేస్తా ఇదండి. చట్నీ వచ్చి బాగా ఏమంటారు తెలుసా అండి, ఒట్టి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ ఉండదు. ఒట్టి మిరపకాయలు, మళ్ళీ టమాటా, కొంచెం జీలకర్ర, ఎర్రగడ్డ ఇవన్నీ వేసి నూనెలో బాగా వేంపానండి. అన్నీ వేంపేసాను. చల్లగా అయినాక ఇది మిక్సీకి వేసాను. మంచి కిచిడికి మళ్ళీ ఇది ఒకటే కాదు, ఇవన్నీ వేసాక మన శనగిత్తనాలు, ఇది శనగిత్తనాలు ఇవన్నీ కలిపి ఇంకా మొత్తం ఈ చట్నీకి అన్నీ ఇలా చేశానమాట. ఇప్పుడు శనగిత్తనాలు వేయించుకొని కూడా పక్కన పెట్టుకున్నాను కదా. అన్నీ వేంపి శనగిత్తనాలు, టమాటా, పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయ, జీలకర్ర అన్నీ వేపుకొని చల్లగైనాక మిక్సీకి వేసేస్తే చట్నీ అవుతుంది. ఓకేనా. మళ్ళీ దీంతో పాటు ఇంకా చట్నీ, కిచిడి, మళ్ళీ పెసరట్టు దోశ. ఇది పెసరట్టు దోశ నైట్ నానబెట్టానండి. పెసరబ్యాళ్ళు, ఉద్ది బ్యాళ్ళు, కొంచెం బియ్యము అన్నీ వేసి నానబెట్టాను నైట్. ఇప్పుడు పొద్దున్నే మిక్సీకి వేసేసానండి. అయితే ఈజీగా అయిపోతుందండి. నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే మిక్సీకి వేసేసుకొని దోశ వేసేసుకోవచ్చు. దోశతో పాటు చట్నీ. ఈరోజు లంచ్ బాక్స్ అయితే మాకైతే కిచిడి అండి. కిచిడి చట్నీ. టిఫిన్ వచ్చి పెసరట్టు దోశ అనమాట. ఈరోజు ఇది చేస్తున్నానండి. దోశ వేసాక కూడా వీడియో తీసి పెడతానండి. చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. పొద్దున్నే ఇన్ని పనులు ఉంటాయండి. స్కూల్కి టిఫిన్ కట్టాలా, నాకు లంచ్ బాక్స్, నాకు టిఫిన్, పాపయ్యకి టిఫిన్, మా ఇద్దరికి ఈరోజు ఏది టిఫిన్, ఇది లంచ్ అనమాట. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీనా స్వీటీ ఛానల్. థ్యాంక్ యూ. బాబాయ్ మై ఫ్రెండ్స్.